Hello guys, good morning. Welcome back to my channel Gear Up with Abhi. So guys, welcome to Goa series day 2. So ఈరోజు సారీ కాఫ్ వస్తుంది పొద్దున కాఫ్ అంటారా. సో గైస్ ఇప్పుడు ఈరోజు ఎటు పోతున్నామంటే నేను చిట్టి ఎటు పోతున్నామంటే కాలింగట్ బీచ్ పోతున్నాను. సో అక్కడ సైడ్ మనకి స్టే ఉందన్నమాట. సో నార్త్ గోవాకి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 350 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకొక 7 అవర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:50 అవుతుంది. సో ఈరోజు బేసికల్ ఏంటంటే బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఏమన్నా షాపింగ్ ఏమైనా ఉంటే చేసేకుంటే అవి చేస్తారనమాట. అట్లా అది గైస్. సో బైక్ మీద కలుద్దాం. ఓకే, లెట్స్ గో. చలో గైస్, ఫైనల్గా మన బండి దగ్గరికి వచ్చేసిన కోల్డ్ స్టార్ట్ చేసేసిన అనమాట. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5 to 6 minutes. ఎగ్జాక్ట్ 5 అవుతుంది చూడు. ఇది ఏమంటారు, టైం సెన్స్ అంటే ఇది. యాక్చువల్లీ మనం టైంని పాటిస్తాం. 5కి బయలుదేరదాం అనుకున్నా 5 అవుతుంది, బయలుదేరుతున్నాయి. వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 358 కిలోమీటర్స్ అనమాట. వితిన్ 7 hours 18 minutes. సో బ్రేక్స్కి ఒక 30-40 minutes తీసేయాలి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే యాక్చువల్లీ సోలో రైడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అబ్బా. ఎందుకంటే ఎవరి కోసం వెయిట్ చేయన పనే లేదు, అవసరమే లేదు. మంచిగా లేవాలి, రెడీ అవ్వాలి. లిటరలీ ఐ వోకప్ ఎట్ 4 o'clock అండ్ అన్నీ మంచిగా స్నానం చేసుకొని అన్నీ ప్యాకప్ చేసుకొని అన్నీ చేసే లోపు నాకు 5 అయింది. నిన్న ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే ఏం ప్రాబ్లం అవ్వలేదు. కరెక్ట్ బ్రేక్స్ టైం టు టైం తీసుకున్నాం కాబట్టి ఐ వాజ్ ఓకే అనమాట. యాక్చువల్లీ ఒకవేళ బ్రేక్స్ తీసుకోకపోతే మాత్రం నా బాడీ ఈరోజు ఎఫెక్ట్ అవుతుండే కన్ఫామ్గా. ఏదో లేక్ ఉందిరా, కమల్పూర్ లేక్, లెఫ్ట్ సైడ్లో కమల్పూర్ లేక్ అంట. సో బేసిక్గా ఎందుకు ఎర్లీగా బయలుదేరుతున్నానంటే టు అవాయిడ్ ద ట్రాఫిక్ అండ్ హీట్ అనమాట. సో నిన్న ఆఫ్టర్నూన్ చాలా కష్టమైంది హీట్లో రైడ్ చేస్తుంటే చాలా కష్టమైంది అనమాట. సో బట్ ఐ మేడ్ ఇట్ యెస్టర్డే. అండ్ గైస్, టెంపరేచర్ వచ్చేసి 16 degrees ఉందన్నమాట. ఇట్స్ వెరీ కోల్డ్, చాలా కోల్డ్ ఉంది. బట్ ఐ హ్యావ్ ఫుల్ గేర్ కాబట్టి మనకి ఎక్కువ ఫరక్ పడద్ది. అండ్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్తాం ఈరోజు మనము. సో మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి. అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది తెలుసా అసలు. సీరియస్ చెప్తున్నా, నాకు మళ్ళీ వేరే పనులు చేసేటప్పుడు అసలు, అంటే వేరే పనులు ఇన్ ద సెన్స్ వర్క్ చేసేటప్పుడు లేకపోతే చదువుకునేటప్పుడు ఈ ఎక్సైట్మెంట్ ఉండదు. రైడ్ చేసినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటా. రైడ్ ఆర్ ఏదైనా ట్రావెల్కి పోయింది అనుకో చాలు, ఫుల్ ఎక్సైట్మెంట్లు ఉంటా, చాలా ఎక్సైట్మెంట్లు ఉంటా. అసలు ఏందో ఏమో, మంచిగా పైసలు ఉంటే తిరుగుడు. సో గైస్, ఫైనల్గా గలీలకించి బయటకు పడ్డా. నేషనల్ హైవే మీదకి వచ్చేసిన. NH67 అంట ఇది. రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయి అబ్బా. మేబీ కన్స్ట్రక్షన్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయి లోపల. మళ్ళీ స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు. మళ్ళీ ఏమంటారు, ఈ గూగుల్ మ్యాప్ చూసుకొని మళ్ళీ యూటర్న్ చేసుకొని పెద్ద కథ ఉండేది. అక్కడ 20 minutes వేస్ట్ అయిపోయింది మన అట్లా. అండ్ గైజ్, ఐ నీడ్ టు అప్రిషియేట్ దిస్. గూగుల్ మ్యాప్ ఎంత అప్డేట్ అయిందంటే ఒకప్పుడు మస్తు తిప్పుతుండే, ఇప్పుడు యాక్యురేట్. నిన్న అయితే ఒక్క రూట్ రాంగ్ పోలేదు నేను. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ డెవలపర్స్ ఎవరైతే దీనిపైన వర్క్ చేస్తున్నారో, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ బ్రోస్. చాలా మంచిగా డిజైన్ చేసినారు. ఐ మీన్ లైక్ ముందట్లాగా ఎక్కువ తిప్పుతలేరు, యాక్యురేట్ ఉంది యాక్చువల్లీ. అంటే కరెక్ట్ రూట్స్ తీసుకొని పోతుంది, బాగుంది. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనము హోస్పేట్ హైవే మీద ఉన్నామన్నమాట, NH67. సో ఫైనల్గా హైవే మీదకి వచ్చినాము, ప్రాపర్ హైవే మీదకి వచ్చినాము. ఇంతసేపు అది నార్మల్ హైవే అనమాట.
అందరు అనుకుంటున్నారు నేను గర్ల్ ఫ్రెండ్తో వచ్చిన అంత వచ్చిన అనుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్తో నేను ఎందుకు వస్తా భయ్యా, గర్ల్ ఫ్రెండ్తో ఏం రాలేదు. నేను నా చిట్టి ఇద్దరమే. చిట్టి అంటే నా బండి. తెలిసిన వాళ్ళు కూడా అందరు మెసేజ్లు చేస్తారు, అరే నీ వ్యాపారం తెలుసురా నాకు, నువ్వు గర్ల్ ఫ్రెండ్తో పోయినవరా, ఆడు నువ్వు కలవనికి పోయినవరా అని అంటున్నారు. నేను ఎందుకు పోతా భయ్యా, నేను ఎందుకు పోతా? మన ముఖానికి ఎవరు పడతారు చెప్పండి? అరే ఇప్పుడే కదరా హైవే అని పోడినా, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇక్కడ కూడా. అది గైస్, సో గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం లేదు, మనము సింగిల్. ఇంకా 3-4 years సింగిల్గానే ఉంటాం మనము. ఓకే, గోవాకి సింగిల్గానే వచ్చిన అర్థమైందా. అండ్ ఐ లవ్ సోలో డ్రైవ్స్. సో ఇప్పుడు మనది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. సో బైక్స్కి ఫ్రీ యాజ్ యూజువల్. చూసినావా మావా, బైక్ ఉన్న బెనిఫిట్స్ మావా ఇది. సో మన సెకండ్ టోల్ ఇది. ఓకే, ఇది ఇది తొందర వద్దు. తొందర పోతే ఏం చేసేది లేదు. యా, యాక్చువల్ అక్కడి నుంచి కార్స్ వెళ్తాయి అనమాట. సో అటు నుంచి వెళ్ళడానికి ట్రై చేసిన అనుకోకుండా. ఓకే, యా. అండ్ ఇంకొకటి NH67 ఈ హైవే మీద పిచ్చోళ్ళు రాంగ్ రూట్ ఎందుకు కొడతారా నాకు అర్థం కాదు. నిజంగా సెన్స్ లేదు. అలా లైఫ్లో ఎంత రిస్క్లో పెడుతున్నారు చూడు ఒకసారి. స్పీడ్గా వచ్చిన వెహికల్ గుద్దేస్తే ఏంది, వాడు చచ్చిపోతాడు. క్లియర్గా హైవే అని తెలిసినాక కూడా అట్లా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ కాన్ఫిడెంట్గా స్పీడ్గా వస్తున్నారు ఆపోజిట్. ఇంకొక 278 kilometers ఉంది, 5 hours 50 minutes. లెట్స్ గో. హ్యాండ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఇట్లా అన్ని కంప్లీట్ ఇట్లా అన్నికి వస్తలేదు, కొంచెం పెయిన్ అవుతున్నట్టుంది. సో గైస్, ఫైనలీ మన థర్డ్ టోల్ గేట్. అగైన్ యాజ్ యూజువల్, యు నో ద డ్రిల్. కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. గైస్, సన్ రైజ్ అయింది చూడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ సన్ బ్రో. ఇదేంట్రా పొద్దున్నేమో ఉండే చలి, బట్ బేరబుల్. ఈ 7 o'clock చలి ఏదైతే ఉంటుందో అసలు మరీ ఎక్కువ అనిపించేస్తుంది. సో గైస్, ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసిన. ఇదేదో రూట్లోకి పట్టుకొచ్చింది అబ్బా, సిటీలోకి పట్టుకొచ్చినట్టుంది. అసలు రోడ్సే బాగాలేవు. అండ్ మొత్తం రోడ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ ఏవో ఉన్నాయి, మొత్తం తిప్పుతుంది. ఫుల్ వైజర్ వేసేస్తే మాత్రం ఫాగ్ అయిపోతుంది నా హెల్మెట్. వైజర్ తీస్తే దుమ్ము. ఫైనలీ గైస్, ఇంకొక 166 kilometers ఉంది, 3 hours 50 minutes చూపిస్తుంది. యాక్చువల్లీ సిటీలోకి నుంచి వచ్చిన, అందుకే ఫుల్ లేట్ అవుతుంది. ఇది మన 4th టోల్ గేట్ అనమాట. అరే చైన్ లూప్ చేయాలరా, చిట్టికి చైన్ లూప్ చేయాలి. మళ్ళీ చిట్టికి కోపం వస్తుంది చిట్టికి. చిట్టి బెట్ట ఇక్కడ నన్ను ఆపుతావు, మంచి ప్లేస్ చూస్తున్నా చిట్టి, మంచి ప్లేస్ అనిపిస్తే ఆపి నేను చైన్ లూప్ చేస్తా, ఓకేనా? అప్పటి వరకు ఏం ట్రబుల్ ఇవ్వకు నాకు, ఓకేనా ప్లీజ్. ప్లేస్లో ఆపిన బండిని, ఎందుకంటే చైన్ లూప్ చేద్దాం, మళ్ళీ ప్రాబ్లం ఇచ్చింది అనుకో, పెద్ద బాధ. లైట్ వెయిట్ బండి అవెంజర్, సో ఈజీగా ఇది చేయవచ్చు. అభిషేక్ చిట్టి గోవాకి పోయినావా? మా గ్రూప్లో చూడు, అభిషేక్ చిట్టి గోవాకి పోయినావా హైలైట్. సో గైస్, ఫైనలీ చైన్ని లూప్ చేస్తున్నాను అనమాట. చైన్ లూప్ చేసేసిన, ఇక బయలుదేరుతున్నాయి. ఇక
అట్లనే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నా. అట్లా వచ్చినాయి. ఏం కత్తి ఇక తప్పదు. సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం ఫొటోస్ దిగనికే వీడియోస్ దిగనికే కొంచెం కష్టమవుతుంది. బట్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ కదా, ఏం చేస్తాం. షార్ట్స్ కొన్ని తీసుకున్నా అనమాట. అంటే ఒకటి లో యాంగిల్ నుంచి, ఒకటి ఫ్రంట్ యాంగిల్ నుంచి అన్నీ తీసుకున్నా. సో ఆ షార్ట్స్ ఎట్లున్నాయో చెప్పండి నాకు కామెంట్స్లో. నిజంగా అది చాలా ఎఫర్ట్ పెట్టాలి అది చేయాలంటే. అండ్ నా కెమెరాని, యాక్షన్ కెమెరాని కింద ఏమంటారు క్రాష్ గార్డ్ దగ్గర ఇన్స్టాల్ చేసి మరీ తీసిన అనమాట. ఒకవేళ మీకు ఎఫర్ట్స్ నచ్చితే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఇక్కడి వరకు చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ కొంచెం రీచ్ వస్తుంది. ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలకి నుంచి వెళ్తున్నా. అసలు నాకు ఫారెస్ట్లకి నుంచి డ్రైవ్ చేయడం మస్తు ఇష్టం. అది ఈ ఏరియా నుంచి అబ్బా సూపర్ ఉంది ఇది అయితే. అండ్ వన్ మోర్ థింగ్, బందీపూర్ ఫారెస్ట్. నాకు బందీపూర్ ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలని ఉంది. చెప్తున్నా కదా, చేస్తా, కన్ఫామ్గా చేస్తా. అది ఎంత రిస్క్ అయినా సరే కానీ చేస్తా. రిస్క్ హే తో ఇష్క్ హే బాయ్. బట్ రోడ్స్ మాత్రం ఎంత క్రేజీని అంటే ఇట్లా 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 ఉన్నాయి. ఓకే, గోవాకి ఇంకొక 128 కిలోమీటర్స్ ఉంది. యానిమల్స్ని హంట్ చేయొద్దని ఉంది అక్కడ. సో ఫైనలీ ఇంకొక టోల్ గేట్. I think this is 5th toll gate as usual. టూ-వీలర్ ఇక్కడ నుంచే. ఈ ఫారెస్ట్లో బోర్డు చూసిన నేను, ఏమంటారు ఎలిఫెంట్స్, డియర్స్, స్నేక్స్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. సో గైస్ ఫైనలీ ఘాట్ రోడ్స్కి అయితే ఎంటర్ అయినాను. అసలు మీరు చూడండి, గ్రీనరీ చూడండి, ఎంత గ్రీనరీ ఉంది కదా. మొత్తం చెట్లు, అసలు మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇది కూడా ఫారెస్ట్ ఏరియా. అసలు ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉందంటే, నేను ఇంతసేపు వైజర్ బంద్ చేసి పెట్టినా ఆ దుమ్ముకి, దానికి దీనికి. బట్ ఇప్పుడు హెల్మెట్ ఓపెన్ చేసిన, ఫ్రెష్ ఎయిర్ అసలు చాలా బాగుంది ఇది అయితే. వావ్, అబ్బా ఎంత బాగుంది చూడు గ్రీనరీ. అగా చాలా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అనమాట, కర్వ్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే వెహికల్స్ ఎట్లా వస్తే అర్థం కాదు. అగో ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ అసలు. బాబా నాకు కొన్ని గోవా బండ్లు అయితే కనిపిస్తున్నాయి. సో మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్, మా అంటే ఒక 85 కిలోమీటర్స్ ఉంది అంతే పోనీకే. వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. హో గాయ్స్ లుక్ ఎట్ దట్. వా ఎంత బ్యూటిఫుల్ చూడు అసలు. బా ఐ డోంట్ నో కెమెరాలాగా అనిపిస్తుందో లేదో, బట్ బా వెరీ నైస్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ డ్యూడ్. బా ఎక్కడనో కింది నుంచి వచ్చిన పైకి, ఎక్కడనో కింద ఫారెస్ట్ నుంచి పైనకి వచ్చిన. అసలు చాలా బాగుంది, నైస్. అసలు మ్యాప్ కూడా చూడండి, అది ఇట్లా 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 ఉంది రూట్. బా డ్రోన్ ఉండాలిరా, డ్రోన్ ఉండాలి. చే ఏ ఆ పనికి లేదురా అసలు. గైస్ లుక్ ఓ మై గాడ్. బా ఏంద్రా ఇది ఇంత బాగుంది. సో మంకీస్కి మన ప్రోటీన్ చాక్లెట్ ఇద్దాం, తింటుందేమో చూస్తా. దా ఓ గుడ్, దా 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 నాన్న నీకు అయిపోయింది, నువ్వు ఓకే, నువ్వు దా.
దా ఇగో. అరే అసలు గైస్ ఈ ఘాట్ రోడ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ ద బైక్. చెప్తున్నా కదా. ఇంకా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో టర్నింగ్స్ దగ్గర చాలా కేర్ఫుల్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అసలు చెప్తున్నా కదా ఎంత బాగుందంటే ఇక్కడ చూడండి ఈ లొకేషన్, ఇక్కడ ఆపుదాం బికాస్ నో వన్ ఇస్ దేర్ ఇక్కడ కదా. చూడండి ఉల్టా తిరిగి పడిపోయింది. అచ్చా హే ఉల్టా తిరిగిపోయి పడిపోవడం ఏంట్రా బాబు. ఆ చెప్తున్నా బ్లైండ్ కర్వ్స్ ఉన్నాయన్నమాట. సో మేబీ ఆ కర్వ్స్లోనే హెవీ లోడ్కి పడిపోయి ఉంటుంది. మంచిగా నిన్నటి నుంచి మంచిగా స్మూత్గా వెళ్ళిపోతున్నా, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ పంక్చర్ కాలేదు, అన్నీ బాగున్నాయి. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్. Finally I reached Goa. I am so happy guys, I am so happy. Wow. Without any pressure, without any tension, ఏం లేకుండా ఫైనల్గా గోవాకి రీచ్ అయినా. వా ఐఎమ్ సో హ్యాపీ. వా అసలు ఈ ఫీలింగ్ ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నా అంటే బాబా లేచి డాన్స్ ఏది అవుతుంది, డాన్స్ రాదు నాకు. కానీ థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మళ్ళీ నేను నీకు ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను, యాక్సెప్ట్ చేయాలి, అర్థమైందా? అండ్ గైస్ ఒకవేళ మీరు గోవాకి వస్తే పొల్యూషన్ చెక్ చేయించుకోండి. మనం యూజువల్గా హైదరాబాద్లో మనం పొల్యూషన్ చెక్ అట్లాంటివి ఏం చేయించుకోము. సో ఒకవేళ గోవాకి వస్తే లేకపోతే వేరే స్టేట్స్కి వస్తే పొల్యూషన్ చెక్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఆపుతూనే ఉంటారంట. మళ్ళీ అన్నీ చెకింగ్ చేసినారనుకో, ఏం లేకున్నా అని కూడా ఇట్ విల్ బి ఏ బిగ్ ఫైన్. మళ్ళీ మామూలు చెకింగ్ పోలీసు వాళ్ళు స్టార్ట్ చేసి కనిపించిర్రా, ఫుల్ చెకింగ్ ఉంటుంది. సో హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అన్నీ ఉన్నాయి నా దగ్గర, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏది అడిగినా చూపించడానికి రెడీగా ఉన్నా కానీ బట్ స్టిల్ అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ మీరు ఒకవేళ గోవాకి వస్తే చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే కావాలో అవన్నీ తెచ్చుకోండి కన్ఫామ్గా. చూద్దాం నన్ను ఎవరైనా పోలీసులు పట్టుకుంటారేమో చూద్దాం. ఐ జస్ట్ వాంట్ టు సీ వాళ్ళు ఏమేమి అడుగుతారు అని చెప్పి. బట్ హెల్మెట్ అన్నీ వేసుకొని తిరుగుతా. టైం తీసుకొని తిరగండి, పోయేది ఏముంది, మా అంటే 2 or 3 లీవ్స్ అంతే. ఎట్లా ప్లాన్ చేయాలంటే మీరు ఒకవేళ మీరు ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే లీవ్ పెట్టాలి. సాటర్డే, సండే ఎట్లయినా వీక్ ఆఫ్. సో మీకు టోటల్గా 5 days వచ్చేస్తుంది. లేకపోతే లాంగ్ పోతున్నారనుకో, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 5 days పెట్టినారనుకో 6, 7, 8, 10 days వస్తాయి అబ్బా. 10 days మంచిగా తిరగవచ్చు, మంచిగా లదాఖ్ పోయి రావచ్చు 10 days అంటే. అట్లా యాక్చువల్లీ నాకు ఇటు పోవాలని ఉండే, కేరళకు పోవాలని ఉండే, కానీ కేరళ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి గోవాకి వచ్చినా నేను. అది కూడా చేస్తా ఈ ఇయర్, మోస్ట్ ప్రాబ్లీ ఇయర్ కంప్లీట్ అవుతుంది. చిట్టి ఇట్స్ టైమ్ ఫర్ పెట్రోల్. ఇది వచ్చేసి మన 3rd ఫ్యూయల్ స్టాప్ అండ్ డే 2లో ఫస్ట్ ఫ్యూయల్. ఫుల్ ట్యాంకర్ नॉर्मल. कितना है इधर? 104 हाँ 96 हाँ. अच्छा ओके, मैं इधर देखा था एक्चुअली. ओके फुल कर दो. बस 7.8 761 पे ఉన్నాయి. పోనీలే. చలో చిట్టి లెట్స్ గో.
సో గైజ్ గోవాలో ఎంటర్ అయినా కదా, హ్యూమిడిటీ స్టార్ట్ అయింది చూడు, ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను జాకెట్ వేసుకున్నా, లోపల టీషర్ట్ వేసుకున్నా, అబ్బా బలక్లావా కూడా వేసుకున్నా కదా, హెల్మెట్, అబ్బా ఇట్లా హీట్ ఘోరంగా అవుతుంది. 5 నిమిషాలు ఆగితే చాలు, ఘోరంగా హ్యూమిడిటీ ఉంది. బీచ్ ఏరియా కదా, సో ఇట్ విల్ బి దేర్. ప్రైస్ చాలా తక్కువ ఉంది అబ్బా, 96 రూపీస్ ఉంది. అంటే 10 రూపీస్ డిఫరెన్స్ హైదరాబాద్కి అండ్ గోవాకి. కర్ణాటక వచ్చేసి 104 ఉండే. ఈ సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయినా, ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసిన. ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇవన్నీ రూమ్లో వేసేసి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తిండికే బయటికి రావాలి. రూమ్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. సో అప్పటి వరకు, సో ఈ వీడియో ఇంతవరకే గైస్. నెక్స్ట్ వీడియోలో బీచ్. సో అప్పటి వరకు స్టే ట్యూన్, ఓకే. డోంట్ నో ఈ వీడియో ఎంత పెద్దగా వస్తుందో. సో చూద్దాం. ఐల్ జస్ట్ ట్రై టు కట్ ఇట్ ఆఫ్. చిన్న ఏనికే ట్రై చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే. ఆల్ రైట్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.